గ్రిల్డ్ చికెన్, పచ్చి పులుసు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్. మీకు కూడా ఇష్టమా? ఇవాళ మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నాం. బయట తిరుగుతూ ఏదో ఒక చిన్న పనుల మీద బయటికెళ్ళాం. వచ్చేవరకి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంక రాగానే డిన్నర్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఫ్రిడ్జ్‌లో చికెన్‌ని తీసి మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు, పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసేసి మ్యారినేట్ చేసేసాను. ఈలోపు ఇది మ్యారినేట్ అయ్యేలోపు రైస్ పెట్టేశాను. రైస్ కుక్ అవుతుంది. చికెన్ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ అవ్వకపోతే బాగోదు. అది మ్యారినేట్ అయ్యేలోపు పచ్చి పులుసు కోసం ఆవాలు, జీలకర్ర ఆయిల్‌లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే గార్డెన్ నుంచి కోసుకొచ్చిన పచ్చిమిర్చి వేశాను. వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని పచ్చి పులుసు కోసం చింతపండు కావాల్సినంత నానబెట్టేసుకున్నాను. ఈలోపు చికెన్‌ని గ్రిల్ పెట్టేశాను. ఇది 250 డిగ్రీస్‌లో 25-30 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. అది కుక్ అయ్యేలోపు ఈ వేయించి పెట్టుకున్న పచ్చి పులుసు కోసం దాన్ని చేత్తో స్మాష్ చేయొచ్చు. బట్ నేను రోట్లో వేసి దంచాను. ఇది స్మాష్ చేసుకున్న పేస్ట్‌ని గిన్నెలో వేసుకొని దాంట్లోకి నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా! అది పోసేసుకోవాలి. దాన్ని కలిపేసి దాంట్లోకే సాల్ట్ కూడా మనకి కావాల్సినంత యాడ్ చేసేసుకోవాలి. ఈలోపు చికెన్ నాకు హాఫ్ కుక్ అయింది. దాన్ని తీసి ఇంకో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ 250 డిగ్రీస్‌లో ఒక 15 మినిట్స్ పెట్టేశాను. అది కుక్ అయ్యేలోపు ఈ పచ్చి పులుసులోకి ఆనియన్ కావాలి కదా! ఆనియన్‌ని చాప్ చేసేసుకొని దాంట్లో వేసి కలిపేసుకున్నాను. ఇదే నేను చేసే సింపుల్‌గా చేసే పచ్చి పులుసు. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈలోపు చికెన్ కూడా నాకు గ్రిల్ అయిపోయింది. మొత్తం నాకు ఒక 1 ½ అవర్ టైం పట్టింది. 1 ½ అవర్‌లో డిన్నర్ మొత్తం రెడీ చేసేసుకున్నాను. గ్రిల్డ్ చికెన్ విత్ పచ్చి పులుసు. మై ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్ కాంబినేషన్ ఇది. ఇంకా డిన్నర్‌ని అలా ఎంజాయ్ చేసేసాను. బయటికెళ్ళి వచ్చేవరకి బయట తినాలనిపించింది. బట్ ఇండియన్ ఫుడ్ దొరకదు కదా! అంత బాగా ఒకవేళ దొరికినా అంత టేస్ట్ ఉండదు. అందుకే నేను మాక్సిమం హోమ్ కుక్డ్ ఫుడ్డే ఇష్టపడతాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి.